పరిచి ఉన్నారు. ఆరాధన ద్వారా గణపరిచి ఉన్నాం. లేఖన భాగాలు చదివిన బిడ్డలు దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతునండి, నన్ను సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలైతే వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనల్ని ప్రేమించి ఎపేపానియా తర్వాత 3వ ఆదివారంలోనికి మనం వచ్చాము. గడిచినటి 2వ ఆదివారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆతిథ్యము ఇచ్చుట ద్వారా ఆశీర్వాదాలు. ఏ రీతిగా మనము ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాము, ఆతిథ్యము ఏ రీతిగా ఇవ్వాలో అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి ఆదివారపు దినాల్లో మనము ధ్యానం చేశాం. ఈ దినము ఎపిఫానియాలోని 3వ ఆదివారంలోనికి మనం ఉన్నాం. ఈనాడు లేఖన భాగంలో ప్రాముఖ్యముగా రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉండాలి అనేది అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనాల మధ్యలో ఆ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా తన దాసుని కొరకు దేవుణ్ణి ఏ రీతిగా వేడుకొన్నాడో ఆ విషయం అక్కడ మనం దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన మనము కలిగి ఉన్నాం. ఈ దినం మన అంశం మనకు వచ్చినప్పుడు మనం ఈనాటి అంశంలోనికి వెళదాం. దేవునికి ఇష్టడుగా, మనుషులకు యోగ్యులుగా మనం ఉన్నామా? ఈనాటి మన అంశం ఏంటంటే దేవునికి ఇష్టలుగా, మనుషులకు యోగ్యులుగా మనం ఉన్నామా? ప్రస్తుతము క్రైస్తవ విశ్వాసులు దేవునిపై భక్తి, విశ్వాసము కలిగి ఉన్నవారుగా ఉన్నారు. కానీ తమ పొరుగువారి పట్ల, సహోదరుల పట్ల మాత్రము కనీస బాధ్యత లేనటువంటి వారుగా వారు ఉన్నారు. క్రీస్తు బోధల్లో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో మనకి మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండోదిగా నీ పొరుగు వారిని ప్రేమించాలి. 10 ఆజ్ఞల తర్వాత 10 ఆజ్ఞలను కూడా దాన్ని 2 ఆజ్ఞలుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మొదటి ఆజ్ఞగా ఏమంటున్నాడంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించండి. 2వ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. దేవునికి ఇష్టముగాను, మనుషులకు యోగ్యముగా మనం ఉండాలి. దేవునికి ఇష్టముగా మనం ఎలా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకున్నప్పుడు ఆయనకి విధేయత కలిగినటువంటి వారుగా మనము ఉండగలుగుతాం. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే మనం చేయవలసింటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. మనం ప్రేమించుకుంటూ ఉంటాం, మనమే గొప్పవారిగా అనుకుంటాం. కానీ పొరుగువారిని కూడా గొప్పవారిగా చేయాలి. అందుకే దేవునికి వాక్యం నిన్ను వలె, నిన్ను ఏ రీతిగా నీవు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా ఆ రీతిగానే ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడు నీవు యోగ్యుడవు, మనుషుల్లో యోగ్యతను కలిగిన వాడుగా నీవు ఇక్కడ ఉండగలుగుతావు అని ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని చెప్తున్నాం. కానీ శత్రువుని ద్వేషిస్తాము, బోధించడం బహు విచారకరముగా ఉన్నది. కానీ చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి వారిని తెలుసుకోవాల్సిందంటే మనము మనుషులందరి దృష్టికి ఎలా ఉన్నాము,
దేవుని దృష్టికి ఎలా ఉన్నాము, మనుషుల దృష్టికి ఎలా ఉన్నాము, మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రతి అవస్థత మనకున్నది. ఎందుకంటే మొట్టమొదటిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నానంటే మొట్టమొదటి పాయింట్, మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా నీవున్నావా? అపొస్తలుడు పౌలు తెలియపరుస్తున్నాడు. ఈ రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయములో క్రైస్తవునికి, విశ్వాసికి ఒక ప్రతిజ్ఞ లాంటిది అంటున్నాడు. అనగా తప్పక అనుసరించవలసిన కర్తవ్యమే ఇది. కొద్దిమందికి ఇష్టమైన వారికి యోగ్యులుగా ఉండడం కాదు, కానీ మనుషులందరి దృష్టికి మనము యోగ్యులుగా ఉండాలి. మనం చాలామంది, కొంతమంది ఇష్టంగా ఉంటాం, కొంతమందికి కష్టంగా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులందరికీ నీవు యోగ్యుడిగా ఉండాలి. యోగ్యుడిగా ఉండాలంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు మనకు ఎవరు శత్రువుగా ఉండరు. ఒకవేళ శత్రువుగా వారిని మనం ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తే ప్రయోజనం అనేది ఉండదు. మన శత్రువులను మనము ప్రేమించాలి. అందుకే 16వ వచనంలో ఆయన అంటాడు. కానీ 16వ వచనంలో అన్నాడు, 16వ వచనంలో చాలు. ఏమన్నా మీరే కదండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. మనమే యోగ్యులము కదండి, మనమే గొప్పవారము అని అనుకుంటాం. మనం ఎప్పుడు అనుకుంటామంటే మన జీవితము సాఫీగా సాగినప్పుడు, మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పుడు, మన జీవితము మనం సంతోషంగా ఉన్నప్పుడు అద్దం ముందుకు వెళ్ళి కదండి, నిలువట అద్దం ముందుకు వెళ్ళి మనమే ఇట్లా ఆనందంగా సంతోషపడతాను. నేనే గొప్పవాడిని, నేనే గొప్పదానిని, నేనే బుద్ధిమంతుడను అనుకుంటాం. కానీ నీవు బుద్ధిమంతుడు కానీ నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు తప్ప నిన్ను నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకునే జీవితము కావాలే తప్ప హెచ్చించుకునే జీవితము మనకి ఎక్కలేదు. ఎందుకంటే 17వ వచనంలో, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. కాదండి, యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఈ విషయములందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. చాలు 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 చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తుకి దాసుడై దేవునికి ఇష్టడుగాను, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండవలెను. దేవునికి అన్నాడు క్రీస్తుకి దాసుడై ఉండాలంట. రెండోదిగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏమన్నాడు, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మనుషుల దృష్టికి ఎలా ఉన్నాము? దేవునికి ఇష్టంగా ఉన్నాము, ఆయన దాసుడుగా ఉన్నాము, ఆయనకి ఇష్టడుగా ఉన్నాము. మూడోదిగా మనుషులకి యోగ్యుడిగా, మనుషుల దృష్టికి యోగ్యులుగా మనం ఉండాలి. మనలో 3 ఉండాలి. మొదటిది దేవునికి దాసులుగా ఉండాలి, రెండవది దేవునికి ఇష్టలుగా ఉండాలి, మూడోదికి మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండాలి. ఈ యోగ్యతను మనం కలిగి ఉండాలి. ఈ యోగ్యత అనేది లేనప్పుడు దేవుడు మన పట్ల ఆయన చూపించిన ప్రేమంతా వ్యర్థమైపోతుంది. మన శత్రువుని మనం ప్రేమించినప్పుడు, మన శత్రువుకి మనం భోజనం పెట్టినప్పుడు, మన శత్రువుని మనము ప్రేమించి ఆదరించినప్పుడు మనుషులందరి దృష్టికి, ఒకరి దృష్టికి కాదు కానీ మనుషులందరి దృష్టికి మనము యోగ్యులుగా ఉండవలేను అని చెప్తున్నాం. ఇలాగూ చేసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. 21వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి 20వ వచనాన్ని. కాబట్టి నీ శత్రువు ఆకలిగాని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికుని ఉంటే దాహము, అలాగూ చేయటం వలన
అతని తల మీద నిప్పులు కుప్పగా పోయెదవు. కదండి, ఎవరికి పెట్టమన్నాడు భోజనం? మీ శత్రువులకి భోజనం పెట్టండి. ఆకలి కొని ఉంటే అతనికి భోజనాన్ని పెట్టండి అంటున్నాడు కదండి. మీ శత్రువుల కంట ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టండి, దప్పికుంటే దాహాన్ని ఇవ్వండి. అలాగూ చేయటం ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పగా పోవుదు. కదండి, నిప్పులు కుప్పను పోస్తామంట. మనం ఏమి అనక్కర్లేదు, మన శత్రువుల్ని మనమేమి తృణీకరించక్కర్లేదు. వారికి భోజనం పెట్టి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు. ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. శిక్షించడానికి మనకు అర్హత లేదు, హక్కు లేదు కదండి. ప్రభువే అతన్ని చూసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టడుగాను మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండాలి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏమంటున్నానంటే, సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయవరాగుచున్నారు. మనుషులు చేస్తే దేవునికి చేసినట్లని. ఎందుకంటే మనుషులందరూ దేవుని స్వరూపములో పోలిక చొప్పున మరి చేయబడి ఉన్నారు కనుక మనము మనుషులకు చేస్తే దేవునికి చేసినట్లే. మనం చాలామంది అపోహపడతా ఉంటాం. మనుషులకు మనం పెడుతున్నాం కదా అనుకుంటున్నాం, కానీ నువ్వు దేవునికి పెట్టిన వారివే అవుతావు కదండి. నేను ఆకలి కొని ఇంటికి వచ్చాను, నాకు ఆహారము పెట్టావు. ప్రభు చెప్తున్న మాట అది. దప్పిక కొని నేను ఇంటికి వచ్చాను, నాకు దాహం తీర్చావు. వస్త్రుడై నేను నీ ఇంటికి వచ్చాను, నాకు వస్త్రాన్ని ఇచ్చావు. నేను రోగినై ఉండగా నన్ను పరామర్శించావు. నేను చెరసాల ఉంటే నన్ను చూడవచ్చావు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చాను ప్రభు అంటే, నా పక్షాన వచ్చిన వారికి నీవు చేసావు కనుక నీవు కూడా నాకు చేసిన వాడుగా ఉన్నావు అని చెప్తున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, దేవునికి విరోధముగా ఎవడైతే ఉంటాడో వాడికి మనము సహాయపడాలి. ఎలాగంటే వాడికి మేలు చేయాలి. వాడికి మేలు చేస్తున్నప్పుడు కదండి, వాడికి మేలు చేసినప్పుడు దేవుడు మనకి మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. చూడు, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. సౌలు దేవుని ఆరాధించే విశ్వాసులను హింసించినప్పుడు యేసు చెబుతున్నట్టు విషయము. చాలు. చూడు, సౌలు ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నాడో. దేవునికి దాసుడుగా లేడు, దేవునికి ఇష్టంగా లేడు, మనుషులకి యోగ్యంగా లేడు. కానీ ఇక్కడ ఏం చెప్తానంటే, దేవుని బిడలైనటువంటి వారిని ఆయన హింసిస్తూ ఉండగా దేవుడు ఒక స్వరముతో ఆయనతో దమస్క మార్గం గుండా ప్రయాణము చేస్తూ ఉండగా ఒక దర్శనాన్ని సౌలుకు చూపించాడు. సౌలుకు చూపించినప్పుడు సౌలు బొక్కబారులుగా పడినప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలా నువ్వు హింసిస్తున్న యేసుని నేనే కదండి. నేను ఎప్పుడు హింసించానయ్యా నిన్ను అంటున్నాడు. నిజముగా సౌలు దేవుని హింసించాడా? దేవుని చూశాడా అంటే చూడలేదు, హింసించలేదు. కానీ క్రైస్తవులను హింసిస్తున్నాడు. అనగా దేవుని బిడ్డల్ని హింసిస్తుండగా ఆ బాధ ఎవరికి కలుగుతుంటే ప్రభుకే కలుగుతుంది. ఆ బాధ ప్రభుకే కలుగుతుంది. ఆ శిక్ష ఎవరి మీదకి వస్తుంటే ప్రభు బిడ్డల్ని హింసిస్తున్న వారి మీదకే దేవుడు శిక్ష రప్పించడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే 9వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. చాలు కదండి. ఈయన ఈ మార్గము గుండా అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మార్గం అంటే విశ్వాసం అనేటువంటి మార్గంలోకి, విశ్వాసం అనే మార్గంలోకి
విశ్వాసం అనే మార్గంలోకి వెళుతుండగా కదండి, వెళుతుండగా అనేక మంది క్రైస్తవులను హింసించడంగా అధికార పత్రాలను తీసుకుని వచ్చినటువంటి సౌలు యొక్క జీవితాన్ని పౌలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే, నా బిడ్డలను నువ్వు హింసిస్తున్నావు కనుక నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్తున్నా. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము ఆ ఆ ఉమ్, 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 ఉమ్. ఉమ్. చాలు. చూడు, యేసు శిశువులు సంపద ఉద్దేశించినప్పుడు గమనియలు చెప్తున్న మాట ఇదే: ఈ మనుషుల జోలికి పోవద్దు, మీరు వానికి హాని కలిగిస్తే మీరు మనుషులు కాదు దేవునితోనే పోరాడుదురని చెప్తున్నాడు ఆయన. మీరు ఎవరికి హాని కలిగించవద్దు, ఏ మనుషునికి మీరు హాని కలిగించవద్దు, ఎందుకంటే దేవుడే ఖచ్చితంగా చూసుకుంటాడు కదండి. మనం కూడా చాలామంది అనుకుంటాం, నేనేమి అన్ను దేవుడే చూసుకుంటాడులే అంటాం. ఖచ్చితమైన మాట, ఖచ్చితమైన మాట అదే. ఎందుకంటే మనం ఏమీ అనొద్దు, దేవుడే తగిన కాలమందు వారికి గుణపాఠము చెప్పగలుగుతాడు. తగిన కాలమందు వారిని శిక్ష విధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నట్టు మనము మన జీవితాల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిబడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు సెలవిస్తున్నాడని వ్రాయబడి ఉన్నది. మీరెందుకు వారి మీద పగబెట్టుకున్నారు? మీరెందుకు వానికి తీర్పు తీరుస్తారు? ఆ పని నాదే కదా అంటున్నాడు ఆయన. మీరేమీ అనొద్దు కదండి, మీ శత్రువుని మీరు ఏమీ అనవద్దు, పగ తీర్చుకునేవాడిని నేనే అని చెప్తున్నాడు. అక్కడ ఏమనంటున్నాడంటే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తునని ప్రభు సెలవిస్తున్నాడని వ్రాయబడుచున్నది. ప్రతిఫలం ఇచ్చేవాడిని నేనే, మీరు కాదు ప్రతిఫలం ఇచ్చేది, శిక్షించేవాడిని కూడా నేనే. దేవుని ఉగ్రత దినం వస్తున్నది. ఆ ఉగ్రత దినము ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో వాడినే దేవుడు శిక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరైతే మౌనముగా ఉండండి. అందుకే అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు కదండి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పంటే, నిన్ను హింసించిన వాడిని నేను హింసిస్తాను కదండి, నిన్ను తిట్టిన వాడిని నేను తిడతాను, నువ్వు మాత్రం ఎవరిని తిట్టొద్దు, ఎవడి జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే అన్నాడు ఆ రోమపత్రికలో మనం చూసాం 18వ వచనంలో ఆ చక్కని మాట అంటున్నాడు. 18వ వచనాన్ని చదువుకున్న 12వ అధ్యాయము 18వ వచనాన్ని. 18వ వచనం: సైక్యమైతే మీ చేతంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. చాలు కదండి. సైక్యమైతే, నీకు చేతనైతే ఏం చేయాలంట? సమాధానంతో ఉండు. ఎక్కువ శాతం మనుషులతో సమాధానంతో ఉండాలి, విరోధముగా మనం ఉండకూడదు కదండి. విరోధము అనగా కోపము, ద్రోహము కదండి, అసూయ, ద్వేషము ఈ ఎముకలకు కుళ్ళును కలుగు చేస్తాయి కదండి. ఆ ఒక మనిషి మీద మన కోపం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరం పాడైపోయింది. ఎందుకంటే ఆ మనిషిని చూసినప్పుడు మనకు బీపీ పెరిగిద్ది, కోపం వచ్చేస్తుంది, హృదయం అంతా ద్వేషంతో నిండిపోయినప్పుడు మనకే నష్టం అది కదండి. బీపీ పెరిగినప్పుడు కదండి, హార్ట్ బాగా పంపింగ్ అయినప్పుడు మనకి నష్టం కలుగుతుంది, కానీ ఎదుటివాడికి నష్టం కలగదు. అందుకని మీరు సమాధానముతో ఉండాలి. వీలైనంత వరకు, చేతనంత వరకు మనము మనుషులతో సమాధానంతో ఉండాలి తప్ప
మనుషులకి దూరంగాను, ద్వేషులుగాను, పగస్తులుగాను మనము ఉండకూడదు. క్రైస్తవుడుగా ఉన్నటువంటి వాడు, దేవుణ్ణి కనుగొన్నవాడు, దేవునితో కలిసిన వాడంట మనుషులతో మనము సమాధాన పడాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్న మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఉండాలంటే నీకు ఎవడు శత్రువుగా ఉండకూడదు. ఒక సాతాను తప్ప ఏ మనుషుడు మనకు శత్రువుగా ఉండకూడదు. ఒకవేళ శత్రువుగా ఉంటే ఆయన మనం పలకరించాలి, ఆయన మనము ప్రేమించాలి. అప్పుడంట దేవుడు ఏమంటున్నాడు, చక్కని మాట అన్నాడు, వారి తల మీద నిప్పులు కుప్పగా పోయేదను అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎలా ఉండాలంట, మనుషుల దృష్టికి ఏం చేయాలంట, యోగ్యులుగా మనము ఉండాలి. రెండోదిగా మనం మాట్లాడుతున్నాడు, దేవునికి ఇష్టముగా ఉండాలి. మొట్టమొదటిగా ఏంటంటే క్రీస్తుకి దాసులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యులుగా మనము ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో యోగ్యులుగా మనము ఉండగలుగుతాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఎవరండి? శతాధిపతి దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారు. ఒక అధికారి అయినా కదండి, తన దాసుని కొరకు ప్రభుని వేడుకొనడానికి అని సిద్ధంగా, సర్వసాధారణంగా మన కొరకు, తన కుటుంబం కొరకు వేడుకునేవారు ఎక్కువగా చూస్తాము. కానీ ఈ శతాధిపతి తన దాసుని కొరకు వేడుకొనడం బహు ప్రాముఖ్యమైన మాటగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామండి? ఎక్కువగా మన కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, మన బిడ్డల కొరకే చేస్తాం. ఇతరుల కొరకు ఎప్పుడు చేస్తాం ప్రార్థన? దేవాలయంలో చేస్తాం. వ్యక్తిగతంగా మరి ఇతరుల కొరకు మనం ప్రార్థన చెయ్యం. ఇంటి ప్రక్కవారు మనం తిట్టారు, చేస్తాం ప్రార్థన? చెయ్యం కదా. అది ఎప్పుడు నాశనం అయిపోతుందో అంటాం మనం. కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడే ఆ శిక్షను, మనం చేసిన ప్రతి ప్రార్థన శిక్షగా మరి వారి మీదకి దేవుడు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. పగ తీర్చుకోవటం నా వంతు, మీ వంతు కాదని చెప్పాడు దేవుడు. ఉగ్రత దినం రాబోతున్నది. ఉగ్రత దినమందు దేవుడు పగ తీర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము కదా, ఈ రీతిగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకెందుకు మేలు చేయటం లేదు కదండి. దేవాలయంకి రాని వాడి కొరకు, దేవాలయానికి దేవుడు అంటే ఎరగని వాడుకు, వాడు ఈ లోకంలో బ్రతికే వాడి కొరకు దేవుడు అన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, మనం ఎందుకు కార్యం చేయటం లేదు అని అనుకుంటాం మనం. కానీ మనకు చేసే కార్యము శాశ్వతంగా నిలబడుతుంది కదండి. వాడికి చేసే కార్యము అశాశ్వతమైనది. వాడిని ఎందుకు దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే ఇప్పుడైనా మార్పు చెందుతాడేమో, మారు మనస్సు పొందుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, దేవుడి సన్నిధికి వస్తాడేమో, దేవుడు అతని కనికరించి ఆ కటాక్షం చూపిస్తుంటే అతని యొక్క జీవితం ఎలా ఉందంటే ఇంకా విచ్చలవిడితనం అయిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరమైనా ఉండనివ్వు, నెక్స్ట్ సంవత్సరానికి కాడు ఉండడు. దేవుని యొక్క ఉగ్రత ఆ రీతిగా రాబోతున్న, దాన్ని ఆపగల శక్తిమంతుడు ఎవడు లేడు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రింటెంట్ ఈ దాసుని గురించి పట్టించుకోలేక తిరిగి లేని వాడుగా తన చేతుల క్రింద అంటే ఆ శతాధిపతి చేతి కింద 100 మంది సైనికులు ఉన్నారు. 100 మంది సైనికులు పనిచేస్తున్నారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుందాం. నేను కూడా అధికారులకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యనని ఉత్తరం ఇచ్చాను కదండి. ప్రభుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక శతాధిపతి తన ఇంటిలో పనిచేసేవాడి కొరకు, మరి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి కొరకు ఎక్కడికి వచ్చాడంటే ప్రభు దగ్గరికి వచ్చేసాడు కదండి. 100 మంది ఉన్నారు ఆయన కింద, ఎవరినైనా మరి పంపించవచ్చు. కానీ ఆయన కేర్ తీసుకున్నాడు. తన ఇంటిలో పనిచేసేవాడికి వ్యాధి కలిగి ఉంటే ఆ వ్యాధిని బాగు చేయవలసిన బాధ్యత యజమానుడిదే. ఈనాడు ఏ యజమానుడు అలా చేయడు. కానీ ఈ యజమానుడు దాసుని కొరకు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర స్వస్థత కలుగుతుంది. ఆయన దగ్గర ఒక్క మాట సెలవిస్తే చాలు,
నా దాసుడు బాగుపడతాడనే ఉద్దేశం కలిగి శతాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడు, నేను కూడా అధికారులకి లోబడిన వాడిని, నా కింద 100 మంది పైన అధికారులు మరి ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఎవడిని పొమ్మన్నా పోతాడు, ఎవడిని రమ్మన్నా వస్తాడు. కానీ నా దాసుని కొరకు కదండి, నా దాసుని కొరకు నేను నీ దగ్గరికి వేడుకొనడానికి వచ్చాను అని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రింటెంట్ వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నది మనము ఈ యేసు ఈ యొక్క శతాబ్ది యొక్క మంచితనాన్ని, ఇతరులకు సహాయపడేటువంటి అనే ధోరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లుగా చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పనమటి నుంచి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధంలో ఎలుపటి చీకటిలో త్రోయబెడబడదురు, అక్కడ ఏడుపులు పండ్లు కొరకుడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన అంటున్న మాట ఏంటంటే 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడో మనం చూస్తాం. ప్రభు అన్నాడు, నేను వస్తాను పద అంటున్నాడు. నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాను, నీ ఒక్క మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. మనమేమంటాం? నా ఎంట రాయా అంటాం, లేదా నా దాసుడికి బాగాలేదు నా ఎంట రాయా అని చెప్తాం. కానీ ఈయనేమంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావద్దు, నా ఇంటిలో నేను యోగ్యుడను కాను, కానీ నీ ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. చూడండి ఎంత విశ్వాసంతో దాసునికి అక్కడ ఆ శతాధిపతికి దాసుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండి ఆయన ప్రభువుని ఏడుకుంటున్నాడు. ఒక్క మాట నువ్వు సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఇటు విశ్వాసము కలిగి మనం ఉండాలి. తన దాసుని కొరకు ఆయన వేడుకుంటున్నాడు, తన దాసుని కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తన దాసుని కొరకు ఆయన ఎంత దూరమైనా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఒక అధికారి ఉండి, శతాధిపతి ఉండి, తనకు తానే తగ్గించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువే స్వయంగా తన ఇంటికి వస్తానన్నా కానీ, అయ్యా నీవు నా దగ్గరికి వద్దు, నేను యోగ్యుడను కాను, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కానయ్యా, నీ ఒక మాట నాకు సెలవిస్తే చాలు అని చెప్పినటువంటి దాసునికి దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా మనం అక్కడ చూడగలం. ఎఫెసీయులకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అదేలేండి. ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లుగా చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసి 13వ వచనం అన్నాడు, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వించిన ప్రకారము నీకు అవుగునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఒక్క మాట చాలయ్యా అని చెప్తున్నాడు. శతాధిపతి తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడు. ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది సైనికులు అతని దగ్గర పనిచేస్తున్నాడు. ఒక పేదవాడి కోసం, ఒక దాసుని కోసం తన ఇంటిలో పనిచేసేవాడు జబ్బు పడ్డాడని వాడిని విడిచిపెట్టకుండా వాడిని బాగు చేయడానికి శతాధిపతి డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడంటే తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మన శత్రువు కొరకే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా కన్నీరు కార్చాలి కదండి. కానీ మనం మనుషులం, మనకు ఇగో ఎక్కువ. ఎందుకంటే వారి కొరకు మనం చేసేది ప్రార్థన అనుకుంటున్నాం. కానీ ఎంత కఠినాత్ముడికైనా మనం ప్రార్థన చేస్తే ఒక దిన దేవుడు తన మనస్సు మారుస్తాడు, పశ్చాత్తాపడి నీ దగ్గరకే వచ్చి సమాధాన పడతాడు. ఆ సమాధాన పడేటువంటి ప్రార్థన మనం చేయాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం.
ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. చాలు కదండి. ఎవరికి చేయాలంట? ఎవరికి చేయాలి? దాసునికి కాక మనుషులని కాక, మనుషులకు చేసినట్టుగా దాసులు చేయనట్టుగా, అది ప్రభువుకు చేసినట్లుగా చేయండి కదండి. ప్రభువుకి ఏ రీతిగా మనం సేవ చేస్తామో ఆ రీతిగా మనము సేవ చేయాలి. మనుషులకు కూడా అలాగే చేయాలి. మనుషులను పట్టించుకోము. మన ఇంటికి అతిథులు వచ్చినా, మన ఇంటికి సేవకులు వచ్చినా మనం ఏం చేస్తామంట? ఇంటి ముందే నిలబెడతాం. ఇంట్లో నుంచి రావడానికి చాలా కష్టం. పిలిచినా మనం రాము కదండి. నిర్లక్ష్య స్వభావంతో మనం బ్రతుకుతున్నాము తప్ప, దేవుడు అన్నాడు, మీరు మనుషులు చేసినట్లుగాను దాసులు చేసినట్లుగాను అనుకుంటున్నారు, కానీ దేవునికి చేసినట్లుగా మీరు చేయండి, అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమవుతున్నది అని చెప్తాం. ఎందుకు మనము అన్నదానాలు వస్త్రదానాలు చేస్తాం? ఏం పుణ్యం వస్తుందండి? డబ్బులు ఖర్చు కదా కదా. ఏమైనా పుణ్యం వస్తుందా మనకి? అన్నదానాలు వస్త్రదానాలు ఎందుకు చేస్తాం మనం కదండి? అన్నదానాలు వస్త్రదానాలు చేయటము ద్వారా అవి నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. నీ కళ్ళతో నీవు చూస్తావు. ఒకవేళ నువ్వు చూడకపోయినా నీ బిడ్డలు చూస్తారు, అనుభవిస్తారు. మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మన బిడ్డలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు అందుకే అన్నాడు, మనము అనేకులకి సహాయపడేవారుగా మనం ఉండాలి. దేవుని పట్ల, మనుషుల పట్ల మన ఉద్దేశాలు, ఆలోచనలు ఏమై ఉన్నామంటే, విశ్వాసులు దేవునికి ఇష్టలుగాను మనుషులందరికీ యోగ్యులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. శతాధిపతి మాత్రము మనుషులకు యోగ్యుడిగా ఉన్నాడు, దేవుని దృష్టికి యోగ్యుడిగానే ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కదండి. మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోదామని అనుకోలేదు ఆయన. నా ఇంట్లో పని చేస్తున్నాడు, నేను జీతం ఇస్తున్నాను, వాడు సిక్కు రోగంతో ఉన్నాడు, వాడితో మన పని లేదులే అని విడిచిపెట్టలేదు ఆయన కదండి. ఆయన దృష్టిలో, మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు. దాసుని దృష్టిలో కూడా శతాధిపతి యోగ్యుడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో ఇష్టలుగా ఉన్నాడు, దేవుణ్ణి వెంబడించాడు. నేను నీ దాసుడిని చెప్పాడు. నీ ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, మరి ఇక దాసుడు స్వస్థపడతాడు. ఒక్క మాట చాలు, నువ్వు నా ఇంటికి రాక్కరలేదు అంటే తన వాక్కులో ఉన్నటువంటి విశ్వాసము తను పెంపొందించింది కనుక ఆయనతో మాట్లాడుతున్న మాట మనం అక్కడ చూసాం కదండి. ఆయన ఏమంటున్నాడంటే 13వ వచనంలో చివరి భాగంలో ఆయన అంటున్న మాట ఏదంటే, అంతటా యేసు, ఇక నీ వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారమే నీవు అగునుగాక అని శతాధిపతి చెప్పిన ఆ గడియలని అతని దాసుడు స్వస్థత అన్నందేను. ఈ మాట శతాధిపతి అన్నాడు. శతాధిపతి ఇంటికి వచ్చేటప్పటికి దాని దాసుడు లేచి నడుస్తున్న సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి, మరి మనుషులకు యోగ్యులుగా మనం ఉండాలి. పొట్టి చక్కయ్య లూకాసు వార్తలు మనం చూస్తాం. 19వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. చాలు కదండి. తనకు తానే పశ్చాత్తాపడ్డాడు. ఎలా ఉన్నాడంటే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఆయనకి మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే తన ఆస్తి మొత్తము పేదలకి పంచివ్వడానికి అయినా సిద్ధముగా ఉన్నాడు. ఎవరి దగ్గరైతే అన్యాయముగా అక్రమంగా నేను తీసుకున్నాను, 1 వంతుకి 4 వంతులు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకి ఇచ్చేస్తాను. ఎవడు నాకు శత్రువు ఉండద్దు. భూమి మీద నేను బ్రతికిన దినాలలో నాకు ఎవడు శత్రువుగా ఉండకూడదు. కనుక జక్కయ్య తన జీవితంలో చేసిన మొదటి కార్యం ఏంటంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నామా? మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉన్నామా? దేవునికి మనము ఇష్టలుగా ఉన్నామా? ఆలోచన చేస్తే క్రీస్తుకి దాసులుగా ఉండాలి కదండి. క్రీస్తునికి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యులుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం మనలో మరి పని చేయడానికి అది సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం.
ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు కదండి. ఎక్కడ ఏం మాట్లాడుతానంట, ఎదవరాండ్లను, తల్లిదండ్రులు లేని బిడ్డలకు వారి పరామర్శించాలి. వారు లేనప్పుడు ఎవరి దిక్కులేనటువంటి బిడ్డలని మనం పరామర్శించాలి. అలా పరామర్శించినప్పుడేనంట మనము దేవుని దృష్టిలో చాలా యోగ్యులుగా ఉంటాం. మనుషుల దృష్టిలో కూడా యోగ్యులుగా ఉంటాం. అందుకే మనం చనిపోయినా మన పేరు బ్రతికుంటుంది. చాలామంది గొప్ప గొప్ప నాయకులు చనిపోయినప్పుడు వాళ్ళ పేరు బ్రతికే ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు, మనుషులకి ఎలాంటి పనులు చేస్తారో ఆ పనులన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన చనిపోలేదు, భౌతికంగా చనిపోయాడు కనుక కదండి, శారీరకంగా చనిపోయాడు కానీ భౌతికంగా మన మధ్యలోనే ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన పేరు ఎప్పుడు కూడా బ్రతికి ఉండాలి. విశ్వాసులుగా మనము కూడా బ్రతికి ఉండాలి. ఎలా బ్రతికి ఉండాలంటే శారీరకంగా చనిపోవచ్చు కానీ భౌతికంగా మనము బ్రతికి ఉండాలి. అలాంటి యోగ్యతను మనం సంపాదించుకోవాలి. అందుకే దేవుని అన్నాడు, దేవునికి ఇష్టగా ఉన్నావా, మనుషులకు యోగ్యుడిగా ఉన్నావా? మొట్టమొదటి దేవునికి ఇష్టంగా ఉండాలి, రెండోది మనుషులకి యోగ్యుడిగా ఉండాలి. నిజంగా వీడు చాలా యోగ్యుడు. నేను ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మీదకి వెళ్ళినా ఆయన తిరిగి నాకు హాని చేయలేదు. నిజంగా ఇతను యోగ్యుడే అని మనుషుల ద్వారా సాక్ష్యం పొందేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము కూడా యాకోబు రాసిన పత్రికలో కానీ, రోమా పత్రిక కానీ, అపోస్తుల కార్యముల గ్రంథంలో కానీ ఏమి చెబుతున్నారంటే, ఒకరికి ఒకరు పొరుగువారుగా ప్రేమించేవారు, నిన్ను వలె నీ పొరుగువారుగా ప్రేమించేవారుగా మనం ఉండాలి. మనల్ని ఎలాగో ప్రేమించుకుంటున్నాము, ఎలాగో పోషించుకుంటున్నామో మన పొరుగువారిని కూడా అలాగే ప్రేమించేటువంటి మనస్సును కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 43, 44 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు. ఆ, 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 చాలు కదా, చాలు చాలా. మిమ్ములను దేశించే వారికంట మేలు చెయ్యాలి. మనం మేలు చేసేటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి మనము మేలు చేసేటువంటి మనస్సు మనకు కావాలంటే ఆ మనస్సు దేవునిదై ఉండాలి. ఆ మనస్సు దేవునిదై ఉన్నప్పుడు మనం మేలు చేస్తాం. ఆ మనస్సు సాతాను మనసు అయితే మన మేలు కాదు కదా, మన ఇంటికి కూడా వాడిని రానియం కదండి. సాతాను మనసును తొలగించుకుందాం, దేవుని మనసును కలిగి ఇతరులకు మేలు చేసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దే